హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కొన్ని మంచి విషయాలు, మంచి జరిగినవి, మంచి మనుషులు, వాళ్ళ గురించి ఇక్కడ ఈ 5 నిమిషాల్లో చెప్తాను. మొన్న నేను వెళ్ళాను కదా, మా మిత్రులు రవిపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుమల వెళుతున్నారు. గుంటూరు నుంచి బయలుదేరిన నేను అద్దంకిలో ఆయన్ని క్యాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటికే వారి మిత్రులు శశిధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ అద్దంకి దాటుకుని మద్దిపాడు వరకు వెళ్ళిపోయారు. నేను బయలుదేరడం లేట్ అయింది. 2ంటికి బయలుదేరాలి, బట్ 3ంటికి బయలుదేరాం మేము గుంటూరు నుంచి. దారి పొడవునా ఎంతో సంతోషం వేసింది. 2 మనుషులు హైదరాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, అద్దంకి, ఇట్లా ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుమల ఇలా కాలినడకన ఈ రోజుల్లో వెళ్ళడం చాలా సాహసం, చాలా చాలా సాహసం ఉండాలి. సాహసం మీన్స్ ఆ బాలాజీ పిలుపు మేరకే ఇది జరిగిద్ది. వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకే ఇది జరిగిద్ది. సంకల్పం వల్లే జరిగిద్ది ఇది. లేదా ఆ సంకల్పం లేకపోతే అందరూ నడవలేరు. ఆ సంకల్పం గొప్పది. ఆ సంకల్పంలో నేను కూడా పాలు పంచుకోవాలని నేను కూడా బయలుదేరి మేదరమెట్ల వరకు హైవే మీద వెళ్ళాను. ఇక భీకరమైన వర్షం అండి, భయంకరమైన వర్షం. అసలు మనిషి కనపట్టలేదు. ఇంతింతలావు చినుకులు పడుతున్నాయి ఆకాశం నుంచి. ఎట్లన్నా కానీ కలుసుకోవాలి, ఎట్లన్నా కానీ రవిపాల్ రెడ్డి గారిని కలవాలి, శశిధర్ రెడ్డి గారిని కలవాలి అని ఈ బలమైన కోరికే ఎదురు వెళ్తున్నాం. మేదరమెట్ల దాటుకుని ఇంకా పైకి వెళ్తుంటే విపరీతమైన వర్షం, గాలి లేదు కానీ భయంకరమైన వర్షం. అది ఎంత భయంకరం అంటే బళ్ళు ఆపుకుని అట్లా కూర్చుండిపోయారు అందరూ. కానీ మేము వెళ్తున్నాం ఎదురు, ఎట్టన్నా కానీ రవిపాల్ రెడ్డి గారిని కలవాలి అని. అంటే గుంటూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు ఇంచుమించు వారు అటు పిడుగురాళ్ళ అట్లా వెళ్ళారు. మేము గుంటూరు నుంచి వెళుతాం 100, ఒక రకంగా పోను 100 రాను 100, 200 కిలోమీటర్లు. అయితే మా సంకల్పం కూడా వెంకటేశ్వర స్వామి సంకల్పమే. అందువల్ల బయలుదేరాం. వెళ్ళి మద్దిపాడు గ్రామం దగ్గర ఉన్నారు వాళ్ళు. లొకేషన్ పెట్టారు. హైవే మధ్యలో ఉంది మద్దిపాడు. ఆ గ్రామంలో గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు రైట్లోనేమో పాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉందంట. ఎప్పుడో 1900 ముందు పెట్టిన కాలేజీ. అక్కడ సాయిబాబా గుడి ఉంది. మన వాళ్ళు ఇద్దరు, మన రవిపాల్ సారు, శశిధర్ సారు ఆ పక్కన ఉన్నారు. మేమేమో ఈ పక్కన దిగిపోయాం. అటు వెళ్తానికి దారి లేదు, విపరీతమైన వర్షం. ఇక్కడికి ఉంది వర్షం. ఇక మేము ఈ సైడ్ రోడ్డుకు దిగిపోయాం. సైడ్ రోడ్డుకు దిగిపోయేటప్పటికి కారు వెళ్తుంటే కారులోకి వాటర్ వచ్చేస్తున్నాయి బోయినెట్లోకి. ఆ రకంగా నీళ్ళు ఎత్తునున్నాయి. కారు అసలు ఆగిపోయిందని భయం వేసింది. తర్వాత ఏం చేశారు, మా డ్రైవర్ గారు భాష ఇటు తిప్పారు లెఫ్ట్కి. ముందు మనం మెరక ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పి మెరక ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఎక్కడ చూసినా వదలకుండా కొడుతుంది వాన, బీభత్సమైన వాన. కార్లు మునిగిపోతున్నాయి. ఇటు తిప్పి మద్దిపాడు ఊళ్ళోకి వెళ్ళిపోయాం. అటు స్టార్టింగ్లోనే ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయం వెనక సత్రం లాగుంది. ఇవి మా రవిపాల్ రెడ్డి గారు ఈ రాత్రి ఉండటానికి వాళ్ళిద్దరూ పనికి వస్తుందిలే అనుకుని ఒక మనసులో అనుకున్నాం, నేను మా భాష అనుకుని. అట్లా లెఫ్ట్కి తీసుకెళ్తే వరద ప్రవాహం పెరుగుతుంది పైకి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇట్లా మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. పెద్ద 2 గోతులు ఉన్నాయి, పెద్ద గోతులు. సరే వాటర్ అందులో పడిద్ది కదా, అది నిండినప్పుడు కదా మన కారు దగ్గరికి వచ్చిద్దని అటు ఇటు గోతుల మధ్యలో కారు పెట్టుకున్నాం. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఒడ్డుకి కారు వెళ్ళింది. అక్కడ పెట్టి కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. ఆ ఇంటి వాళ్ళు 10 నిమిషాలు ఒకసారి తలుపు తీస్తున్నారు సోతున్నారు. భవాని తలుపు తీస్తున్నారు. వీళ్ళు ఎవర్రా మా ఇంటి ముందు నిలబెట్టారు కారు, ఈ దొంగ ల్యాండ్ నుంచి వచ్చారు అని చూస్తున్నారు. ఇక నాకు అనిపించింది వీళ్ళకి ప్రశాంతం లేకుండా ఉంటున్నాం మనం. ఆగు భాష అసలు నేను దిగి వాళ్ళకి చెబుతా విషయం. భయం వేస్తుంది. బీభత్సమైన వాహన, నల్లగా కారు మబ్బులు. అసలు ఏమవుతామోనని భయం వేస్తుంది. కొత్తూరు, మద్దిపాడు. మెల్లిగా వెళ్ళి, సార్ మీరు భయపడకండి, ఇట్లాగే అన్న, మేము ఇట్లా మా మిత్రులు ఇట్లా యాత్ర చేస్తున్నారు కాలినడకన, వారిని కలవాలి. ఇలా వస్తూ ఈ పక్కన చిక్కుబడిపోయాం సార్, ఆ పక్కన ఉన్నారు వాళ్ళు. ఒక అరగంట మీరు ఆశ్రయం ఇస్తే ఈ పంచలో కూర్చొని మేము మళ్ళీ కారు తీసుకుని వెళ్ళిపోతాం సార్ అని చెప్పి. దానికి వారి పేరు ఆనంద్. అక్కడేదో పరిశ్రమలో పనిచేస్తారట. వారు అన్నారు, సరే దానికి ఏముంది కూర్చోండి అనేటప్పటికి వాళ్ళ మిస్సెస్ కుర్చీలు తీసుకొచ్చి వేశారు. అమ్మయ్య కూర్చున్నాం. ఇక మాట కలుపుకున్నాం.
ఇక ఆ మాట ఈ మాట నడుస్తూ ఉంది. అంత దూరం నుంచి వస్తున్నారని ఆయన మా రవిపాల్ని శశిధర్ సార్ని ప్రశంసించారు చాలాసేపు. ఆ తర్వాత మోహన్ సార్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో రెండుకుంటున్నారు. వాళ్ళు వర్షంలో తడిసి వచ్చారు. అప్పుడే విభత్సమైన వాన తడిసి వచ్చి వాళ్ళు బయటకు వచ్చి ఎవరు మీరు ఇద్దరని అడిగితే సో అండ్ సో సార్ అని చెప్పేటప్పటికి మోహన్ సార్ మరి ఇంట్లో ఏం చెప్పారేమో, విత్ 5 నిమిషాలకి భవానీ 2, 3, 4 వేడి వేడి టీలు ఆవిడ పెట్టి తీసుకొచ్చారు. మేము ఎవరో తెలియదు, మా ముక్కు మొహం తెలియదు, అర్థం అట్లా మేము బాడసారులాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. వాళ్ళకి ఏం పని, బీభత్సమైన వాన కురుతుంది, వేడి వేడి టీ తీసుకొచ్చి వాళ్ళ ఆయనకి, ఆ తర్వాత ఆనంద్ గారికి, మా ఇద్దరికి ఆవిడ 4 టీ కప్పులు సర్వ్ చేశారు. అమ్మ వద్దమ్మా మీరు మమ్మల్ని కూర్చోబెట్టడమే మా గొప్ప, వద్దమ్మా మా బీభత్సమైన వర్షం తల్లి, వద్దు తల్లి అంటే లేదండి తాగండి తాగి. ఈలోపు వాళ్ళకి లొకేషన్ పెట్టాం, మా వాళ్ళకి రవిపాల్ రెడ్డి గారికి శశిధర్ రెడ్డి గారికి. వాళ్ళు ఈ పక్కకు వచ్చేసారు. వాళ్ళు వచ్చి మా దగ్గర కూర్చున్నారు. యాక్చువల్ కలవాల్సింది వాళ్ళని. వాళ్ళు రాగానే మళ్ళీ ఆవిడ ఏం చేశారు రా బా అని మళ్ళీ లోనికి వెళ్ళి మళ్ళీ 2 కప్పులు టీ తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చారు వేడివేడిగా. తాగండి సార్, వర్షంలో తడిశారు, వేడివేడిగా తాగండి స్వామి అని చెప్పి వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇట్లా వాళ్ళ ఆతిథ్యాన్ని ఒక అరగంట ఉండి అక్కడే మేము మాట్లాడుకొని, మా రవిపాల్ గారికి శశిధర్ రెడ్డి గారికి నేను తీసుకెళ్ళిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్న మేరకు నేను అక్కడ వాళ్ళకి ఇచ్చి, ఇక ఆ తర్వాత నేను ఇటు బయలుదేరేటప్పుడు మోహన్ గారు అన్నారు, మీరు మా కాంప్లెక్స్ ఒకటి ఉంది హైవే పక్కన, దాంట్లో మీరు ఉండండి, వాళ్ళిద్దరిని మీ రవిపాల్ గారిని శశిధర్ గారిని మీరు అందులో ఉండండి, ఏం పర్వాలేదు, అక్కడ ఉండండి, హైవే తరపు నేను తీసుకెళ్తాను, అయితే రాత్రికి అక్కడ పడుకోండి, మరి మీరు ఏం తింటారు, ఇడ్లీ వండించమంటారా, మా ఇంట్లో ఉప్మా వండమంటారా, చపాతీ వండమంటారా, రైస్ వండమంటారా, ఏం వండమంటారు సార్ అని వాళ్ళిద్దరిని అడిగారు. అడిగేటప్పుడు ఆ మోహన్ గారిలో నాకు దేవుడు కనపడ్డాడు, ఆనంద్ గారిలో నాకు దేవుడు కనపడ్డాడు. ఇక వాళ్ళకి రవిపాల్ సార్ని శశిధర్ సార్ని వాళ్ళకి అప్పచెప్పి జాగ్రత్త అని చెప్పి మేము మళ్ళీ ఆ వర్షంలో, బీభత్సమైన వర్షంలో పడి ఇక మేము తిరిగి 9:15కి గుంటూరు చేరుకున్నాం. నాకు అనిపించింది టీ పెట్టించారు, నిజంగా మానవత్వం ఎంత గొప్పది. నాకు అనిపించింది పట్టణాల్లో ఉండి పల్లెల వైపు చూస్తే మానవత్వం నిండా ఉంది, ఇంకా బతికే ఉంది అని అనిపించింది నాకు. లేకపోతే తల ఒక చెయ్యకపోతే మా రవిపాల్ రెడ్డి, మా శశిధర్ రెడ్డి అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి కాలినడకన పాదయాత్ర తిరుమల వరకు ఎలా వెళ్తారు? దారి పొడవునా ఆదరిస్తూ, అన్నం పెడుతూ, ఉండడానికి ఆశ్రయం ఇస్తూ తిరుమల వైపు సాగనంపుతున్నారు మా ఇద్దరిని, మా శశిధర్ రెడ్డి గారిని, మా రవిపాల్ సార్ని. అందువల్ల వాళ్ళు ఇచ్చిన ఆశ్రయానికి, వాళ్ళు మాకు ఇచ్చిన వేడి టీకి, వాళ్ళు మా రవిపాల్ రెడ్డికి, శశిధర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి రాత్రి ఇచ్చిన డిన్నర్కి, ఆ టిఫిన్కి, నిజంగా మద్దిపాడు ప్రజలకి, ఆనంద సార్, మోహన్ సార్, వీళ్ళిద్దరికీ ముఖ్యంగా మద్దిపాడు ప్రజలకి చాలా సంతోషం. ఈ కృతజ్ఞత నేను మర్చిపోలేను. నిజంగా గొప్ప కృతజ్ఞత. ఇది మీతో పంచుకోవాలనిపించింది నాకు ఈ సంతోషాన్ని. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని, మా భవానీ అమ్మ ఈ వీడియో తీసి సహకరించింది, ఈ రోజున మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ నాన్న. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మానవత్వం కలిగిన మనుషులం మనం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే శశిధర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నా ఆర్టికల్స్ చదువుతున్నారట. ఎప్పటి నుంచో ఆయన రఫీ సార్ వస్తారా అని 10 సార్లు అడిగారంట మా రవిపాల్ సార్ని. నేను కనపడగానే నన్ను వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు. నేను సంతోషపడ్డాను. ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషం. ఆ సంతోషం చూసుకుని నేను మా భాష కారు దగ్గరికి వస్తుంటే ఒక రకమైన విజయాన్ని, గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు చెబుతుంటే, ఒక రకమైన మానవత్వాన్ని చాటుకుని ఒక విజయాన్ని సాధించి వస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను వెళ్ళే దారిలో రవిపాల్ రెడ్డి సార్ వాళ్ళ మిస్సెస్ ఆర్డీఓగా పనిచేస్తున్నారు, బహుశా నాగర్ కర్నూలు అనుకుంటా, ఆర్డీఓగా నాగర్ కర్నూలు పేరు సంథింగ్, ఐఎమ్ సారీ. ఆవిడ ఫోన్ చేశారు నాకు కార్లు వెళ్తున్నప్పుడు, జాగ్రత్త సార్ వర్షం ఉంది, జాగ్రత్తగా సార్ని కలవండి సార్ అని చెప్పి. ఆవిడ ఏంటంటే నేను జేఎల్గా చేసినప్పుడు తెలంగాణలో మెదక్లో ఒక మండలంలో జేఎల్గా చేసినప్పుడు ఆవిడ ఆ మండలానికి ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. మా రవిపాల్ రెడ్డి గారి భార్య మిస్సెస్ ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నారు. సుమారు 13 ఏళ్ల క్రితం ఆమె ఎంఆర్ఓ టేక్మాల్ అనే ఊరికి, అప్పుడు నేను అక్కడ జేఎల్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఆవిడ పరిచయం నాకు, ఎగ్జామ్స్కి వాటికి వీటికి వాళ్ళు స్పాడ్లా రావచ్చు, ఎంఆర్ఓకి పూర్తి అధికారాలు ఉంటాయి. బట్ ఆవిడ ఫోన్ చేసి ఒకే మాట అన్నారు ఆవిడ, ఒక మానవత్వం కలిగిన మనిషి మరో మానవత్వం కలిగిన మనిషిని కలవబోతున్నారు,
ఇద్దరు మానవత్వం కలిగిన మనుషులు కలవబోతున్నారు సార్, చాలా సంతోషం సార్ నాకు అన్నారు. నేను వాళ్ళ సారు ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ.